భవనం పైకప్పు నుంచి వర్షం నీళ్లు లీక్ అవ్వడంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. డోమ్ పై ఏర్పాటు చేసిన గ్లాస్ ని అతికించేందుకు వాడిన మెటీరియల్ ఊడిపోవడంతోనే నీళ్లు కురిశాయని, దీన్ని వెంటనే సరిదిద్దామని లోక్సభ సెక్రటేరియట్ వివరణిచ్చింది. కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై దుమారం చెలరేగుతోంది. విపక్ష నేతలు మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాకూర్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ ప్రభుత్వంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ భవనం ప్రారంభించిన ఏడాదికే వర్షపు నీరు లీక్ కావడం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఈ ఘటనపై లోక్సభ సెక్రటేరియట్ వివరణ ఇచ్చింది. డోమ్ పై ఏర్పాటు చేసిన గ్లాస్ ను అతికించేందుకు వాడిన మెటీరియల్ ఊడిపోవడంతో నీళ్లు కురిశాయని, దీన్ని వెంటనే చక్కదిద్దామని లోక్సభ సెక్రటేరియట్ వివరణ ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఈ అంశంపై స్పందించారు. పార్లమెంటు పాత భవనానికి మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశాలు అందులో నిర్వహించాలని ప్రధాని మోదీకి సూచించారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మించారు. 862 కోట్ల రూపాయల ఖర్చుతో 64,500 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఢిల్లీలో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.